మాట్లాడరా సార్. చెప్పు. కేసీఆర్ సార్కే ఓటేస్తావా? నేను కేసీఆర్ సార్కే వేస్తా. ఎందుకు? ఎందుకు మాకు రైతు బంధు వస్తుంది, నా ముసలికి పింఛన్ వస్తుంది. మేము ఆ సార్ మాకు అన్నీ చేసిండు. నేను అందరు కొడుకుల బిడ్డల పెయింటింగ్ చేసినాక ఈ సార్ ఈ కిట్టి పెట్టిండు. నాకు ఏం లేదు, ఆ సార్కే నేను ఓటేస్తా. నాకు నాకు అన్ని వచ్చినాయి, నేను ఆ సార్కే ఓటేస్తా. మంచిగా అయింది. ఏం పంటలు పండుతాయి ఇక్కడ? వడ్ల పంట పండుతుంది. అటు వరకు ఏ పంటలు పండలేదు, కరెంటు లేదు అప్పుడు. ఇప్పుడు కరెంటు ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని పంటలు పండుతున్నాయి. ఇప్పుడు అన్ని మంచి సౌకర్యం ఉంది మాకు. అప్పుడు లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు సౌకర్యం లేదు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని మంచిగా జరుగుతున్నాయి. ఆయనకే వేస్తా. మేము చచ్చిందనక కేసీఆర్కే వేస్తాం. అమ్మా, నల్గొండల మంచి అభివృద్ధి జరిగిందా? మంచిగా జరిగింది, మంచిగా జరిగింది. ఏమేమి వచ్చినాయి మీకు? మాకా నా బిడ్డ పెళ్ళి అయితే 1,16,000 వచ్చినాయి. నా బిడ్డ కాన్పు అయితే కేసీఆర్ కిట్ వచ్చింది. నా కొడుకు వికలాంగుడు అయితే 1,16,000 వచ్చినాయి. నెలకు 4,000 వస్తున్నాయి. నా కోడలు డెలివరీ అయినా కూడా ఇది అది వచ్చింది, ఇది కేసీఆర్ కిట్ వచ్చింది. నాకు అన్నీ మంచిగా వచ్చినాయి, నాకు అన్నీ మంచిగా వచ్చినాయి. ఈ పార్టీ వచ్చిన కానీ మాకు ఎకరాలపై అవి కూడా వస్తున్నాయి, ఈ రైతు బంధు వస్తున్నాయి. మాకు అన్నీ మంచి పనులు చేసిండు ఈ సార్ వచ్చినాకనే, కేసీఆర్ వచ్చినాకనే మాకు మంచిగా జరిగింది. ప్రతి ఒక్కటైనా మాకు సాయం చేసిండు. ఇప్పుడు ఏమనుకున్నా కేసీఆర్కే వేస్తాం, కారు గుర్తుకే వేస్తాం. మాది అదే. మా ఇంట్లో 4. 4 ఆయనకే, ఒక్కడు కూడా మిస్ కాదు, అస్సలు మిస్ కాదు. మాకు ప్రాణం. భూపాల్ రెడ్డి వచ్చినాక మాకు మంచిగానే కలిగింది. నేను ఒంటరి మహిళ అయినందుకు భూపాల్ రెడ్డి వచ్చి ఒంటరి మహిళ పైసలు ఇచ్చినాకనే నా పిల్లలు నా కుటుంబాన్ని చదువుకుంటున్నా. ఆయన సల్లా బతకాలి, ఈ సంవత్సరం తప్పకుండా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది కాకుండా భూమి ఉందా? ఏముందమ్మా నీకు? మాకు భూమి ఏం లేదు మేడం, భూమి ఏం లేదు. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లగాడు 13 చదువుతుండు, పిల్ల 10 చదువుతుంది. నేను ఒంటరి మహిళని. భూపాల్ రెడ్డి పెట్టిన స్కీమే ఇది, నాకు 2,000 రావడం. దానివల్ల ఈ ఇంట్లోకి వెళ్ళ తీసుకోవడం, కుల్నాలి పోవడం, నా పిల్లలు చదువుకోవడం. భూపాల్ రెడ్డి కంపల్సరీగా వస్తాడని, గులాబీ జెండా ఎగురాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.